స్మార్ట్ ఫోన్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఈ స్మార్ట్ ఫోన్ని మనం మల్టీపర్పస్గా యూస్ చేస్తూ ఉంటాము. ఇలా మల్టీపర్పస్గా మనం యూస్ చేస్తున్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో ల్యాగ్స్ కానీ లేదంటే బ్యాటరీ డ్రైన్ కానీ అవుతూ ఉంటుంది. ఇలాంటి విషయాలను ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ వీడియో. ఇవాళ మనం ఆండ్రాయిడ్ యొక్క 10 టిప్స్ అండ్ ట్రిక్స్ తెలుసుకుందాము. ఏదైతే మీరు యూస్ చేస్తే మీ స్మార్ట్ ఫోన్ ఇంకెప్పుడు ల్యాగ్ కానీ బ్యాటరీ ఇష్యూస్ కానీ ఉండవు. నా పేరు ఆదిత్య, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాక్ టెక్ రివ్యూస్. ఇంకెందుకు లేట్, చలో స్టార్ట్. టిప్ నెంబర్ వన్ వచ్చేసి మీ ఫోన్ ఛార్జింగ్ గురించి. కొన్ని టైమ్స్లో చాలా తక్కువ ఛార్జ్ ఉంటుంది ఫోన్, మనం బయటికి వెళ్ళాలనుకుంటాము. అట్లాంటి టైమ్స్లో మనకు చాలా తొందరగా ఛార్జింగ్ అవ్వాలనిపిస్తుంది. సో ఈ టిప్ యూజ్ చేసుకొని మీరు మీ ఫోన్ని చాలా తొందరగా ఛార్జ్ చేసుకోవచ్చు. ఎలాగంటే జస్ట్ 2 థింగ్స్ యూజ్ చేయాలి. ఒకటేమో మీ ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసేయండి, అండ్ దెన్ స్క్రీన్ బ్రైట్నెస్ చాలా తగ్గించేసి ఇది ఓన్లీ మీ ఫోన్తో వచ్చిన ఒరిజినల్ వాల్ ఛార్జెస్ కనెక్ట్ చేయండి. ఎందుకు అంటే మీ ఫోన్లో ఉన్న బ్యాటరీ అనేది 2 థింగ్స్కి చాలా ఎక్కువగా కన్జ్యూమ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ ఫోన్ స్క్రీన్ ఆన్ టైం, అంటే మీ స్క్రీన్ ఆన్లో ఉంచి మీరు ఏదైతే యూజ్ చేసుకుంటున్నారో దానికి బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి మీ ఫోన్లో ఉన్న సిమ్ కార్డు యొక్క సిగ్నల్ని కనెక్ట్ చేయడానికి వైఫై సిగ్నల్, అట్లాంటి సిగ్నల్ కోసం సెర్చ్ చేస్తూ వాటికి ఎప్పుడు కనెక్ట్ అవి ఉండడానికి ఎక్కువ ఛార్జింగ్ అనేది యూజ్ చేస్తుంది. సో ఈ 2 థింగ్స్ని మీరు బ్లాక్ చేసినట్టయితే మీ ఫోన్ అనేది ఛార్జింగ్ని కాన్స్టెంట్గా యూజ్ చేసుకుంటుంది అండ్ తొందరగా ఛార్జ్ అవుతుంది. సో ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయండి, స్క్రీన్ బ్రైట్నెస్ మొత్తం తక్కువ పెట్టేసేయండి. టిప్ నెంబర్ 2, మీ ఫోన్ ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టినప్పుడు అస్సలు యూజ్ చేయకండి. దానివల్ల మీ ఫోనే కాదు, మీ ఫోన్ బ్యాటరీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే ఇది కాకుండా మీకు ఫోన్ ఇంకా ఫాస్ట్గా ఛార్జింగ్ అవ్వాలి అని అనుకుంటే దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి మీరు ఛార్జింగ్ పెట్టేయండి, అలా కూడా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 3, మీ బ్యాటరీని ఎప్పుడైనా సరే 20% ఛార్జింగ్ అంటే తక్కువగా ఉండనివ్వకండి. మ్యాక్సిమం దాన్ని రీఛార్జ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ఎప్పుడైతే మీ బ్యాటరీ చాలా తక్కువగా ఉన్నా కూడా మీరు యూజ్ చేస్తూ ఉంటారో మీ బ్యాటరీ తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రతి బ్యాటరీకి ఎన్ని నెంబర్ ఆఫ్ రీఛార్జ్ సైకిల్స్ అనేవి ఉంటాయి. మీరు 0 to 100% బ్యాటరీని ఛార్జ్ చేస్తే ఒక సైకిల్ అయిపోయినట్టు. సో ఇలాంటి ఎక్కువగా సైకిల్స్ అనేవి మీరు తొందరగా యూజ్ చేసుకున్నట్టయితే మీ బ్యాటరీ అనేది తొందరగా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మీరు మినిమం ఛార్జింగ్ అమౌంట్ అనేది 20% ఉంచండి, అండ్ మాక్సిమం 100 దాకా కూడా వెళ్ళకండి, 98, 99 దగ్గర ఆపేసేయండి. టిప్ నెంబర్ 4, మీ ఫోన్లో ఎన్ని ఎక్కువ యాప్స్ ఉంటే అన్ని ఎక్కువ బ్యాక్గ్రౌండ్ ప్రాసెసెస్ రన్ అవుతూ ఉంటాయి. దానివల్ల మళ్ళీ ఎక్కువగా బ్యాటరీ అనేది కన్జప్షన్ అవుతూ ఉంటుంది. సో మీరు చాలా రేర్గా యూజ్ చేసే అప్లికేషన్స్ని వెంటనే డిలీట్ చేయండి. అలాగే ఫోన్తో చాలా బ్లోట్వేర్ యాప్స్ వస్తాయి. బ్లోట్వేర్ యాప్స్ అంటే ఏంటంటే ఫోన్ మీరు కొత్తగా కొన్నప్పుడు దానిలో మల్టిపుల్ అప్లికేషన్స్ మీకు అనవసరమైనవి లేదంటే ఆ పర్టికులర్ కంపెనీ వాళ్ళ ప్రోడక్ట్స్ లాంటి అప్లికేషన్స్ కూడా వస్తాయి. సో అవన్నిటిని వెంటనే డిలీట్ చేయండి. దానివల్ల ఏమవుతుందని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫేస్బుక్ అప్లికేషన్ తీసుకున్నారనుకోండి, అది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే మీకు ఎప్పుడు ఏ నోటిఫికేషన్ కానీ మెసేజ్ కానీ వచ్చినా అది మీకు వెంటనే చూపెట్టాలి కాబట్టి. అట్లాంటి అప్లికేషన్స్ మీరు ఎంత తక్కువగా యూజ్ చేయడం వల్ల అంత మీకు బ్యాటరీ అనేది కన్జప్షన్ తగ్గుతుంది. అలాగే మీ ఫోన్లో ఫ్రీ స్పేస్ వస్తుంది అండ్ ల్యాగ్ ఇష్యూస్ కూడా తగ్గుతాయి. టిప్ నెంబర్ 5, మీ ఫోన్లో ట్రాన్సిషన్స్ అండ్ యానిమేషన్స్ మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, లేదంటే వాటి స్పీడ్ అనేది మీరు రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మీరు మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. మీ సెట్టింగ్స్లోకి వెళ్ళాక అబౌట్ ఫోన్లోకి వెళ్ళండి. ఎందుకంటే ఫస్ట్ ట్రాన్సిషన్స్ లేదంటే యానిమేషన్స్ ఇవన్నీ డెవలపర్ ఆప్షన్స్ కింద వస్తాయి. ఫస్ట్ మీరు డెవలపర్ ఆప్షన్స్ని ఎనేబుల్ చేయాలి. దానికోసం మీరు అబౌట్ ఫోన్లోకి వెళ్ళాక మీకు ఎక్కడైతే మీకు బిల్డ్ నెంబర్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఐ ఫోన్ యూజ్ చేస్తున్నాను, అందులో మీకు ఎంఐ సో అండ్ సో స్టేబుల్ రామ్ అని అట్లా ఉంటుంది కదా, దానిపైన మీరు 8 times ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయడం వల్ల మీకు యువర్ డెవలపర్ ఆప్షన్స్ ఆర్ అన్లాక్డ్ అని వస్తుంది. సో మళ్ళీ బ్యాక్ వచ్చి లేదంటే మీరు మీ పర్టికులర్ ఫోన్లో ఎక్కడ ఉందో డెవలపర్ ఆప్షన్స్ అనేది చెక్ చేసుకోండి. నా ఫోన్లో వచ్చేసరికి అది అడిషనల్ సెట్టింగ్స్లో ఉంటుంది. సో నేను వెంటనే డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళాను. డెవలపర్ ఆప్షన్స్కి వెళ్ళాక మీరు కంప్లీట్గా కిందికి స్క్రోల్ అయినట్టయితే మీకు విండోస్ యానిమేషన్ స్కేల్ లేదంటే ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ మీరు విండో యానిమేషన్ని ట్యాప్ చేయండి. ఫస్ట్ టైం మీరు ఇలా ట్యాప్ చేసినప్పుడు మీరు గమనించవచ్చు యానిమేషన్ అనేది చాలా స్లోగా అండ్ స్మూత్గా వస్తుంది. అది అంత స్లోగా స్మూత్గా అవసరం లేదు అని అనుకుంటే మీరు కంప్లీట్గా టర్న్ ఆఫ్ చేయొచ్చు. లేదు అని అనుకుంటే మీరు దాన్ని 0.5 స్పీడ్లో పెట్టచ్చు. మీరు 0.5 స్పీడ్లో పెడితే డిఫరెన్స్ చూడొచ్చు, ఎంత ఫాస్ట్గా ఎంత స్లోగా అనేది వస్తుందో ప్రీవియస్ అంతా కంపేర్ చేస్తాను. మీకు ఇది ఈజీగా కనబడాలి అని అంటే నేను దీన్ని 2లో పెడతాను. మీరు అప్పుడు ఎంత స్లోగా అది ఆన్ అవుతుందో చూడండి. సో దీన్ని ఎప్పుడు 0.5లో ఉంచడానికి ట్రై చేయండి. సో మిగతా ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్ అసలు మీకు ట్రాన్సిషన్సే అవసరం లేదు అనుకుంటే కంప్లీట్గా టర్న్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో టర్న్ ఆఫ్ చేయడం వల్ల ట్యాప్ లాగా లైక్ ఒక స్క్రీన్ అనేది ఎక్స్ట్రా ఇట్లా వచ్చినట్టు తొందర ఫటాఫట్గా ఉంటుంది. బెటర్ మీకు 0.5 స్పీడ్లో పెట్టుకుంటే స్మూత్గా ఉంటుంది. ఒకవేళ మీరు కంప్లీట్గా దీన్ని టర్న్ ఆఫ్ చేస్తే కూడా మీకు చాలా బ్యాటరీ కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫోన్ కూడా ఫాస్ట్గా రన్ అయిన ఫీలింగ్లో ఉంటారు. సో
ఎందుకంటే ట్రాన్సాక్షన్స్ అన్ని తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మీ ఫోన్లో ఉన్న ఏదైతే డిస్ప్లే నెక్స్ట్ పేజ్కి వెళ్తూ ఉంటారో అది ఫాస్ట్గా రెస్పాన్సివ్గా మీకు వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 6, మీ ఫోన్లో మీరు మల్టిపుల్ యాప్స్ యూజ్ చేయాలనుకుంటున్నారు బట్ చాలా తక్కువ స్పేస్ ఉంది, లేదా మీ ఫోన్లో స్టోరేజ్ అనేది ఆల్రెడీ చాలా తక్కువగా ఉంటుంది. అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అప్లికేషన్స్ ప్లేస్లో వాటికి లైట్ వర్షన్స్ ఉంటాయి. లైక్ ఫేస్బుక్కి ఫేస్బుక్ లైట్, ఒపెరాకి ఒపెరా లైట్ అండ్ పబ్జీకి పబ్జీ లైట్. ఇట్లాంటి మీరు యాప్స్తో మీరు వీటిని రీప్లేస్ చేయగలిగితే మీ ఫోన్లో స్టోరేజ్ ఇష్యూస్ కానీ, లేదంటే బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ కానీ, లేదంటే మంచి పర్ఫార్మెన్స్ కానీ అండ్ డేటా యూజేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఇట్లాంటి అప్లికేషన్స్ యూజ్ చేసుకున్నప్పుడు. సో అవన్నీ ట్రై చేసి చూడండి, అది చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నెంబర్ 7, మీ ఫోన్లో ఎప్పుడైనా కానీ యాంటీవైరస్ లేదంటే బూస్టింగ్ అప్లికేషన్స్ లేదంటే క్లీనింగ్ అప్లికేషన్స్ యూజ్ చేయకండి. వాటి వల్ల ఎక్కువగా మళ్ళీ స్టోరేజ్ యూజ్ అవ్వడం కానీ, బ్యాటరీ డ్రైన్ కావడం కానీ అవుతుంది. బై డిఫాల్ట్ మీ ఫోన్లో మ్యానుఫ్యాక్చరర్ సెక్యూరిటీ బ్లాక్స్ పెడతాడు. ఏదైనా హార్మ్ఫుల్ ఫైల్స్ కానీ, ఏదైనా హార్మ్ఫుల్ వైరస్ కానీ మీ ఫోన్లో ఎంటర్ అవుతున్నప్పుడు మీకు ఫోన్ అనేది అలర్ట్ ఇస్తుంది. అది సరిపోతుంది మీ ఫోన్ సేఫ్గా ఉండడానికి. మళ్ళీ ఎక్స్టర్నల్గా ఏ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ, ఏ సాఫ్ట్వేర్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కానీ యూజ్ చేసుకోవడం అవసరం లేదు. టిప్ నెంబర్ 8, మీ ఫోన్లో కొన్ని అప్లికేషన్స్ చాలా స్టోరేజ్ యూజ్ చేసుకుంటాయి. సో ఆ స్టోరేజ్ని మీరు క్లియర్ చేసి, లేదంటే ఆ అప్లికేషన్ మీరు కంప్లీట్గా స్టాప్ చేసి ఆ స్టోరేజ్ని మీరు మళ్ళీ బ్యాక్కి తీసుకోవచ్చు. అది ఎలాగంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. మీ ఫోన్లో సెట్టింగ్స్కి వెళ్ళి అక్కడ నుండి యాప్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. యాప్స్లో సెలెక్ట్ చేసుకున్నాక మీకు సిస్టమ్ యాప్స్, మేనేజ్ యాప్స్ ఇలా మీ ఫోన్ యూజర్ ఇంటర్ఫేస్ బట్టి అది డివైడ్ అయ్యి ఉంటాయి. సో అందులో మీరు ఫస్ట్ థింగ్ మేనేజ్ అప్లికేషన్స్కి వెళ్ళండి. మీరు ఏదైతే అప్లికేషన్ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది అని అనుకుంటున్నారో ఆ యాప్ పైన క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గెట్ యాప్స్ అనేది ఒక అప్లికేషన్ క్లిక్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే 82.64 MB అనేది యూజ్ చేసుకుంటుంది. బట్ ఈ అప్లికేషన్ నేను ఎప్పుడు రన్ చేయను, రేర్లీ కూడా యూజ్ చేయను. సో నేను ఏం చేస్తానంటే వెంటనే క్లియర్ డేటా కొట్టేస్తాను. దానివల్ల ఈ మెమరీ ఏదైతే ఉందో ఈ స్టోరేజ్ నాకు అది ఫ్రీ అయిపోతుంది. అలాగే ఇది కాకుండా మీరు కొన్ని అప్లికేషన్స్ మీకు ప్రీ ఇన్స్టాల్ వస్తాయి, అవి మీరు అన్ఇన్స్టాల్ చేయలేరు. వాటిని జస్ట్ ఫోర్స్ స్టాప్ చేయండి, లేదంటే డిసేబుల్ చేసేయండి. టిప్ 9, మీ ఫోన్లో జీపీయూ రెండరింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఎప్పుడు ఉండే పర్ఫార్మెన్స్ కంటే ఎక్కువగా అండ్ ల్యాగ్ ఫ్రీగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఎందుకంటే మీ ఫోన్లో మీరు ఏ టాస్క్ చేయాలన్నా అది సిపియూ చేస్తుంది. జీపీయూ రెండరింగ్ ఎనేబుల్ చేయడం వల్ల జీపీయూ కూడా సిపియూకి హెల్ప్ చేసి మీకు ఆ టాస్క్ కానీ ఏదైనా మీరు అప్లికేషన్ రన్ చేసినా అది స్మూత్గా రన్ అవడానికి యూటిలైజ్ చేస్తుంది. బట్ మీరు జీపీయూ రెండరింగ్ ఎప్పుడు ఎనేబుల్ చేసుకున్నా ఒకటి గమనించాలి ఏంటంటే మీ బ్యాటరీ ఎప్పుడు డ్రైన్ అయ్యే రేట్ కంటే 10% ఫాస్ట్గా తగ్గుతూ ఉంటుంది. సో మీరు బ్యాటరీ నాకు ఇంపార్టెంట్ కాదు, బట్ నాకు మెయిన్గా ఈ అప్లికేషన్ స్మూత్గా రన్ అవ్వాలి అని అనుకుంటే జీపీయూ రెండరింగ్ తప్పకుండా యూజ్ చేయండి. ఇది ఎలా ఎనేబుల్ చేయాలంటే మీరు మళ్ళీ సెట్టింగ్స్లో డెవలపర్ ఆప్షన్స్ ఎనేబుల్ చేశాక డెవలపర్ ఆప్షన్స్లోకి వెళ్తే మీకు అక్కడ జీపీయూ రెండరింగ్ ఆప్షన్ ఎనేబుల్కి ఉంటుంది స్లైడ్. అది జస్ట్ మీరు ఆన్ చేయండి. మీ ఫోన్ ఎప్పుడు పర్ఫార్మెన్స్ చేసేదానికంటే బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది, బట్ బ్యాటరీ అనేది అంతే ఫాస్ట్గా డ్రైన్ కూడా అవుతుంది. టిప్ నెంబర్ 10 చాలా ఇంపార్టెంట్ అయిన టిప్. ఇదేంటంటే మీ ఫోన్ని ఎప్పుడు సాఫ్ట్వేర్లో అప్ టు డేట్ ఉంచుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ ఫోన్ మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ రిలీజ్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఉన్న ప్రీవియస్ వర్షన్ కంటే బెటర్గా పర్ఫామ్ చేసే ఒక సాఫ్ట్వేర్ని రిలీజ్ చేస్తూ ఉంటాడు. నార్మల్గా అందులో కొత్తగా రిలీజ్ చేసిన సాఫ్ట్వేర్లో ఏమంటే ఇంతకుముందు ఉన్న బగ్స్ కానీ ఇష్యూస్ కానీ అన్ని రిజాల్వ్ చేసి మీకు అలా అప్డేట్ రిలీజ్ చేస్తుంటారు. సో ఎప్పుడు మీ ఫోన్ని అప్ టు డేట్ ఉంచుకోండి. అది యాప్స్ అయినా పర్లేదు, లేదంటే ఫోన్ ఓవరాల్ సాఫ్ట్వేర్ అయినా పర్లేదు. బట్ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఫోన్ ఎప్పుడైనా బీటా టెస్టింగ్కి ఉండే ఆ సాఫ్ట్వేర్ ప్యాచెస్ కానీ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కానీ మీరు యూజ్ చేయకండి. ఎందుకంటే అందులో చాలా బగ్స్ ఉంటాయి. ఒకవేళ మీకు అది మీరు బీటా టెస్టర్ కావాలనుకుంటే మీ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఎప్పుడు చాలా వరకు బీటా టెస్టింగ్లో ఉన్న సాఫ్ట్వేర్స్ అన్ని బగ్స్ అండ్ ఎర్రర్స్ తోటి ఉంటాయి. అవన్నీ మీకు ఓకే అనుకుంటే మీరు ఫాలో అవ్వచ్చు. చూసారుగా గాయస్, ఇది ఇవాళటి ఎపిసోడ్. ఆండ్రాయిడ్ 10 టిప్స్ అండ్ ట్రిక్స్ మీ ఫోన్ని బెటర్గా పర్ఫామ్ చేయించడానికి. ఈ టిప్స్లో మీకు ఒకటి కూడా యూజ్ అయినా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇవే కాకుండా మీకు తెలిసిన కొన్ని టిప్స్ ఉంటే అవి కూడా మెన్షన్ చేయండి, మన వ్యూవర్స్ అందరికీ హెల్ప్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ కొట్టేసేయండి. నేను మీ ఆదిత్య కుమార్ సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్ బాయ్.